మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారన్న. ఓ గుడ్. మ్మ్. ఓ అందుకే అంత సంతోషంగా ఉన్నావు. అది కదన్న, క్యాస్ట్, కట్నం, కలరు, ఆచారాలు, ముహూర్తాలు ఇవేమీ లేకుండా దేవుడు తన చిత్త ప్రకారంగా నా మ్యారేజ్ని చేస్తున్నాడన్న. నా సంతోషానికి కారణం ఇదన్నా. అవునా? నిజంగా సంతోషించాల్సిన విషయమే. జానీ, నీ పెళ్ళి ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు? ఏముందన్నా, పెళ్ళంటే హడావిడి కదా. స్టేజు, డెకరేషన్, భోజనాలు. ఆహా, బడ్జెట్ ఎంతేంటి? 5 lakhs అనుకుంటున్నారన్నా. హ్మ్. జానీ, అన్యులు ఏం చేసినా మనుషుల దృష్టికి ఘనంగా ఉండేలా చేస్తారు. క్రైస్తవులు ఏం చేసినా దేవుని దృష్టికి ఘనంగా ఉండేలా చేయాలి. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఇద్దరు ఒకేలా చేస్తున్నారు. వాళ్ళలాగే మనం కూడా మనుషుల కళ్ళకి కడుపులకి నచ్చే విధంగా చేస్తున్నాం. దేవుడు మనల్ని అన్ని విషయాల్లోనూ మితంగా ఉండమన్నాడు, అన్యుల్లో అతిగా ఉండమనలేదు. ఉన్న డబ్బుతోనో లేదా అప్పులు చేసో మన డంబాలు ప్రదర్శించడానికి పెళ్లిని ఒక వేడుకగా వాడుకుంటున్నారు. మనకి వాక్యానికి చాలా దూరం ఉంది జానీ. నువ్వు పెళ్లి బాగా చేసుకో, కానీ డంబంగా ఉండకుండా చూసుకో. అవసరమైన చోట అవసరమైనంతే ఖర్చుపెట్టు. మీరు పెళ్లి బట్టలు కొనేటప్పుడు కనీసం కప్పుకోవడానికి కూడా ఏమీ లేని కొంతమంది బీదలను జ్ఞాపకం చేసుకోండి. మీ ఖర్చుని తగ్గించుకుని ఆ డబ్బుతో బీదలకి బట్టలు కొనండి. దేవుడు సంతోషిస్తాడు. పెళ్లిలో విజిల్స్, ఫోమ్ స్ప్రేస్, కేకులు కోసుకుని ముఖాలకి రాసుకోవడాలు ఇవన్నీ లేకుండా చూసుకో. నీ పెళ్లి అందంగా చేసుకో, కానీ అల్లరి లేకుండా చూసుకో. ఇవన్నీ అనవసరం, వాక్య విరుద్ధం కూడా. 10 లక్షలు 25 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునేవారు ఉన్నారు. ఆ రోజు దాటితే వాళ్ళు చేసిన హడావిడంతా ఆల్బమ్లకే పరిమితం అయిపోతుంది. మన సంఘాల్లో 50,000 లక్ష కూడా లేక ఆడపిల్లకు పెళ్లి చేయలేని వారు చాలామంది ఉన్నారు. అనవసర ఖర్చులు తగ్గించి ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఒక జీవితం నిలబడుతుంది. వారి జీవితాంతం దేవుని స్తుతిస్తారు. ఒకరి భారం ఒకరు మోయమని బైబిల్ చెప్తుంది. భారీ హడావిడి చేసే డంబాలు కనిపిస్తున్నాయి, కానీ భారం మోసే బాధ్యతలు కనిపించడం లేదు. నీకు అవకాశం ఉంటే ఒక జీవితాన్ని నిలబెట్టు. నీ పెళ్ళి ఒక ఆదర్శం కావాలి. పెళ్లిలో వాక్యం చెప్పకుండా జోకులేసి పంపించేస్తున్నారు. పెళ్లికి చాలామంది అన్యులు వస్తారు. వివాహం కావలసిన వారు, వివాహం అయిన వారు వస్తారు. అన్యులకి సువార్త ప్రకటించడమో, వివాహ బంధం ఎలా ఉండాలని బైబిల్ బోధిస్తుందో అదేనా చెప్పాలి. పెళ్లి అనేది కూడా సువార్త ప్రకటించడానికి ఒక అవకాశంగా మారాలి. జానీ, నీ పెళ్ళి ఒక సువార్త కావాలి. చాలామంది తమ పెళ్లిళ్లలో బాణాసంచే పేలుస్తారు. అందరికీ మన డంబాలను చూపించుకోవడానికి తప్ప దీనివల్ల ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. ఇది ధనాన్ని పూర్తిగా వృధా చేయడమే. పేదలకో సేవకో డబ్బిమ్మంటే చాలా ఆలోచిస్తాం, కానీ ఇలా తగలబెట్టి